పొల్యూషన్ అనేది రెండు విధాలుగా చూడాలి మనం. ఎక్స్టర్నల్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఇంటర్నల్ పొల్యూషన్, ఇన్ హౌస్ పొల్యూషన్స్ అని. ఎక్స్టర్నల్గా చూసినట్టయితే మనము ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే సీవేజ్, తర్వాత ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే స్మోక్, రెండోది పొల్యూషన్ ఫ్రమ్ వెహికల్స్, తర్వాత పొల్యూషన్ ఫ్రమ్ బర్న్ వేస్టేజ్, తర్వాత ఇంటర్నల్గా ఇన్ హౌస్ పొల్యూషన్ చూసుకున్నట్టయితే కెరోసిన్ పైన కుక్ చేయడము, రెండోది ఫైర్వుడ్ పైన కుక్ చేయడం అనేది దీని మూలంగా పొల్యూషన్ అనేది కాజ్ అవుతుంది. సో ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది, పెద్దవాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దీని ఎఫెక్ట్ ఏంటంటే మెయిన్గా మనం చూసినట్టు లంగ్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. చిన్నపిల్లల్లో చూసినట్టయితే ఫస్ట్ ఏంటంటే మన లంగ్స్లో అనేది ఆల్వియోలై అనేది డెవలప్ అవ్వదు చిన్నపిల్లలు. సో గ్రాడ్యువల్గా యాజ్ ఏ ఏజ్ ప్రోగ్రెసెస్ ఆ ఆల్వియోలై అనేది డెవలప్మెంట్ అనేది పెళ్లిగా పెరుగుతూ ఉంటుంది. సో దీని ఎఫెక్ట్ చిన్నపిల్లల లంగ్స్ డెవలప్మెంట్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సో ఈ ఆస్తమా మరియు సిఓపిడి అంటాము. ఈ సిఓపిడి పైన పొల్యూషన్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. వాళ్ళకు సివియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పొల్యూషన్ పైన ఎక్స్పోజ్ అయిన వాళ్ళు. మూడోది ఏంటంటే ఈ పొల్యూషన్ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి చిన్నతనంలో ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ వాళ్ళు క్యాన్సర్ గురయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని అధిగమించాలి అంటే మనము ఐదర్ యూజింగ్ ఎ మాస్క్ కానీ, లేదంటే ఆ పొల్యూటెడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉండకపోవడం అనేది ఈజ్ అ బెటర్ ఆప్షన్ యాక్చువల్లీ.